రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. ఎవరెంత గోల చేసినా సెట్ విచారణలో జరుగుతున్న అంశాలు మీడియాకు లీక్ కాకుండా మాత్రం చూడలేకపోతున్నారు. సర్వత్రా ఉత్కంఠ రేపిన చార్మి విచారణ సందర్భంగా కూడా కొన్ని లీకులు మీడియాలో ప్రధానంగా ప్రసారమవుతున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన సమాచారం చార్మి నుండి వస్తుందని సెట్ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో మీడియా వర్గాల్లో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం అసలు చార్మి విచారణ ఎలా సాగుతుందో చూద్దాం. ఉదయం 10 గంటల నుంచి హీరోయిన్ చార్మిని సిట్ అధికారులు సంధిస్తున్న ప్రశ్నలను పరిశీలిస్తే ప్రశ్న: మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటుందా? సమాధానం: నేను డ్రగ్స్ తీసుకోను. ప్రశ్న: మీరు పబ్లకు వెళ్తారా? సమాధానం: వెళ్తాను. ప్రశ్న: పబ్స్లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందా? సమాధానం: ఆ విషయం నాకు తెలీదు. ప్రశ్న: కెల్విన్తో మీకు పరిచయం ఉందా? సమాధానం: ఓ ఈవెంట్లో పరిచయం అయ్యాడు. ప్రశ్న: కెల్విన్తో మీరు 1000కి పైగా వాట్సాప్ మెసేజ్లను పంచుకున్నారు. దీనిపై మీరేమంటారు? సమాధానం: మౌనం. ప్రశ్న: జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్లో కెల్విన్తో సెల్ఫీలు దిగారు. సమాధానం: అందరితో దిగినట్టే అతనితోనూ దిగాను. ప్రశ్న: పూరి జగన్నాథ్ మీకు స్నేహితుడేనా? సమాధానం: అవును. ప్రశ్న: పూరి డ్రగ్స్ వాడతారా? సమాధానం: వాడరు. ఆయన డ్రగ్స్కు వ్యతిరేకి. ప్రశ్న: మీకు ఇంటర్నేషనల్ సిమ్ ఉందా? సమాధానం: లేదు. ప్రశ్న: పూరికి ఇంటర్నేషనల్ సిమ్ ఉందా? సమాధానం: తెలియదు. ప్రశ్న: పూరి ఇంటర్నేషనల్ సిమ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చాయి కదా? సమాధానం: మౌనం. వీటితో పాటు మీరు పార్టీలు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎవరితో వెళ్తారు? పూరి జగన్నాథ్ ఇంటిపై బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో రూములున్నాయా? ఆయన ఇంట్లోనే మత్తుమందులు తీసుకుంటారా? డ్రగ్స్ ఫెస్టివల్స్ జరుగుతాయన్న వార్తలు నిజమేనా? అవి ఎక్కడెక్కడ జరుగుతాయి? పంజాబ్ నుంచి మీ బంధువులు ఎవరైనా డ్రగ్స్ తీసుకొచ్చారా? వాటిని ఎవరికిచ్చారు? సినిమా స్టోరీల డిస్కషన్ వేళ పూరి డ్రగ్స్ తీసుకుంటారా? ఆయన నుంచి మీకు డ్రగ్స్ వచ్చాయనడానికి మా వద్ద ఆధారాలున్నాయి. మీ సమాధానం? విదేశీ టూర్లకు వెళితే ఎక్కడ గడిపేవారు? ఏం చేసేవారు? వీకెండ్లో పబ్బులకు వెళ్లే అలవాటు మీకు ఎక్కువేగా? సినిమా ఈవెంట్లు ముగిశాక ఏ తరహా పార్టీలుంటాయి? డ్రగ్స్ వాడకం చాలా కామన్ అట కదా? కెల్విన్ పరిచయం సుదీర్ఘంగా సాగడానికి కారణమేంటి? అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత నేతృత్వంలోని సిఐలు జయలక్ష్మి, రేణుక, శ్రీలతలు చార్మిని విచారిస్తూ ఉండగా ఆమె ముక్తసరిగా చెబుతున్న సమాధానాలను బయట నుంచి సిట్ ఉన్నతాధికారులు పరిశీలిస్తూ అనుబంధ ప్రశ్నలను మహిళా అధికారులకు పంపుతున్నారు. ఇదిలా ఉంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్పై చార్మి ఫిర్యాదు చేసింది. తాను కార్యాలయానికి వచ్చిన సమయంలో కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఎక్సైజ్ పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రధాన ద్వారానికి అడ్డుగా నిల్చున్నారని, వారిని ఛేదించుకుంటూ రావడం కష్టమైందని చెప్పింది. మహిళా పోలీసులు ఉన్నప్పటికీ మగ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన చేతులు పట్టుకుని లాగేందుకు కొందరు ప్రయత్నించారని, శ్రీనివాస్ తనను అభ్యంతరకరంగా తాకాడని ఫిర్యాదు చేసింది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.